సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఉన్నత విద్యపై దృష్టిని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి విద్యా సంస్థలను పరిచయం చేశారు. సాధారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఇవి మనకు సాధ్యం కావు అనే భావన ఉంటుంది. ఆ భావనను తొలగించి మనకు సాధ్యమే అనే ఆత్మవిశ్వాసాన్ని నాటేందుకు సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐఐటి హైదరాబాద్ సందర్శన కల్పించారు. విద్య అనేది నగరాలకే పరిమితం కాదు, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి అవకాశాలుంటాయని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ అవగాహన కార్యక్రమంలో ఐఐటీలలో ఉన్న అత్యాధునిక సదుపాయాల గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు. లేటెస్ట్ ల్యాబ్స్, పరిశోధనా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్లాస్ రూమ్స్, సౌకర్యవంతమైన హాస్టల్ వసతులు, విస్తృతమైన క్రీడా మైదానాలు, ఇన్నోవేషన్ హబ్లు వంటి సదుపాయాలు ఐఐటీల ప్రత్యేకతగా వివరించారు. ఇలాంటి వాతావరణంలో చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఎలా పెరుగుతుందో ఉదాహరణలతో తెలియజేశారు. మేము ఇప్పుడు లోపల అవన్నీ చూసినాం సార్. ఫార్మింగ్, అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి అవన్నీ వేసిర్రు. మళ్ళీ ల్యాండ్, డ్రోన్స్ ఎట్లుంటాయి చూపించారు. అన్న వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్క చెప్పింది నేను అడిగినప్పుడు. జేఈఈ వంటి కఠినమైన పోటీ పరీక్షల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఐఐటీలకు ఎంపిక జరుగుతోందని, అందులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మంచి ప్రణాళికతో సిద్ధమైతే విజయం సాధించగలరని స్పష్టంగా వివరించారు. ఇప్పుడు మేము లోపల చూసిన ఫర్టిలైజర్స్ డ్రోన్ ఉంది ఒకటి. ఆ డ్రోన్ ఫార్మర్స్ ఇప్పుడు ఫర్టిలైజర్స్ అప్లై చేస్తారు కదా క్రాప్స్కి, అవి అనేది డ్రోన్ తోటి అప్లై చేయడానికి అదొక డ్రోన్ చూసినాం. మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ డ్రోన్ చూసినాం. మేము కూడా ఐఐటికి రావాలి చదువుకోవడానికి అని అనుకుంటున్నాం. ఐఐటి చదవాలని అనుకుంటున్నా. ఇదైతే పెద్ద పెద్ద కాలేజీలల్లో చదువుకొని మంచిగా ఉండడం వల్ల వేరే వాళ్ళ, ఇప్పుడు అన్న వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా వేరే స్కూల్ వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా అట్లా చెప్పాలని అనుకుంటున్నాం. ఐఐటీలలో చదివే విద్యార్థులకు ప్రపంచ స్థాయి అధ్యాపకుల మార్గదర్శనం లభిస్తుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధన చేసే అవకాశం ఉంటుందని వివరించారు. చదువు పూర్తయ్యాక దేశ విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొందరు విద్యార్థులు ఉద్యోగాలకే కాకుండా స్వంత స్టార్టప్లు ప్రారంభించి దేశాభివృద్ధికి తోడ్పడుతున్న ఉదాహరణలను కూడా వివరించారు. డిఈఓ గారు, నరేష్ అన్న వాళ్ళు మాకు చాలా గైడ్ చేస్తారు సార్. మేము ఐఐటి చదువుకోవాలంటే ఏమేమి చేయాలి, అవి ఎట్లా పోవాలి, అది ఎందుకు చేయాలి, అవన్నీ చెప్తున్నారు సార్. ఈ టెక్నాలజీ చూడడానికి ఇది చేసినాం సార్. తెలీదు సార్. వీడికి వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ బాగుంది, ఇట్లా నేర్చుకోవాలి, ఏమేమి చేసి ఏమవుతారో అని అన్నవాళ్ళు మంచిగా చెప్పారు సార్. మేము జడ్పీహెచ్ఎస్ గుమ్మడాల స్కూల్ నుంచి మా పిల్లలను తీసుకొచ్చాం సార్, 60 మంది పిల్లలను. సో పిఎంసి స్కూల్స్లో భాగంగా మా పిల్లలకు ఇలాంటి ఒక అవకాశం దొరికినందుకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పెరిగే పిల్లలకు ఈ టెక్నాలజీ గురించి కొంతవరకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఇలాంటి అవకాశం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి ఒక ఇన్స్పైరింగ్గా ఈ కార్యక్రమం ఉంటుందని భావిస్తూ ఉన్నాము. ఐఐటీలలో చదవాలంటే పాఠశాల స్థాయి నుంచే గణితం, సైన్స్ విషయాల్లో బలమైన పునాది అవసరమని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. రోజువారీ చదువు, భావనలపై స్పష్టత, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవడం, నిరంతర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యబద్ధమైన ప్రణాళిక ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు. చిన్న వయసు నుంచే లక్ష్యం స్పష్టంగా పెట్టుకుని చదివితే పెద్ద కలలను కూడా నిజం చేసుకోవచ్చని ప్రేరణ కలిగించారు. ఈ పిఎంసి సెలెక్టెడ్ స్కూల్స్ అంతా కూడా మనకు ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ స్కూల్స్ అనేటువంటివి ఇవన్నీ కూడా, వీటికి మనకు 27 స్కూల్స్ ఈ ఐటీ రిలేటెడ్ స్కూల్స్ సెలెక్ట్ కావడం జరిగింది. వీటందరూ కూడా ఒక ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ విద్యార్థులకు అవసరం అనేటువంటి ఉద్దేశంతో మరి జిల్లా కలెక్టర్ గారు, మన ప్రావీణ్య గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ ఓమభారతి మరి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఏదో వాళ్ళ ప్రోగ్రాం ఉంది కదా, ఆ పిఎంసి నుంచి వచ్చినటువంటి డబ్బు ఏదో
ఊరికే ఖర్చు పెట్టకుండా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలా, ఆ వచ్చినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి IITH తోటి మరి టైఅప్ చేసి 28 స్కూల్స్ డే వైజ్గా కొన్ని స్కూల్స్ మనం మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. ఈ వన్ డేలో అంతా కూడా విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతుందో వాళ్ళు అబ్జర్వ్ చేయడం, వాళ్ళకు ఐటీ రిలేటెడ్ వొకేషనల్ సబ్జెక్ట్ కాబట్టి వారికి ఎంతవరకు అది అనుభవపూర్వకంగా అనేటువంటిది వాళ్ళకు తోడ్పడుతుంది అనేటువంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ రావాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏ విధంగా ఐటీ రిలేటెడ్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్కి కానీ లేకుంటే ఫర్దర్ స్టడీస్ కానీ ఉపయోగపడే విధంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది తోడ్పడుతుంది అనేటువంటిది ఉద్దేశంతో కూడా జిల్లా కలెక్టర్ గారు, తర్వాత జిల్లా విద్యాశాఖ గారు ఇదంతా కూడా టైఅప్ చేసుకున్నాం. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి అనే అంశంపై కూడా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సరైన టైం టేబుల్ తయారు చేసుకోవడం, పాత ప్రశ్న పత్రాల సాధన, ఆన్లైన్లో లభ్యమయ్యే ఫ్రీ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ వినియోగం, ఎన్సీఈఆర్టీ పుస్తకాల ప్రాముఖ్యత వంటి అంశాలను వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్లు, ఉచిత కోచింగ్ అవకాశాలు, ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా లభించే మద్దతు గురించి కూడా సమగ్ర సమాచారం అందించారు. ఆర్థిక సమస్యలు చదువుకు అడ్డంకి కాకూడదని, సర్కారు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. దగ్గరలో ఉన్న కంది మండలంలో ఉన్న స్కూల్స్కి టీచింగ్ యాక్టివిటీస్ చేయడం, అలాగే ఇప్పుడు ఇలా క్యాంపస్ టూర్స్ చేయడము, ఆర్ఫనేజ్ విజిట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు క్యాంపస్ విజిట్స్కి వెళ్ళొచ్చినప్పుడు మేము ఇక్కడ లోపల ఉన్న ల్యాబ్స్ని, అకాడ్ బిల్డింగ్స్ని, హాస్టల్స్ని, జస్ట్ అక్కడ మెస్, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్, ల్యాబ్స్ చూపిస్తూ ఉంటాం. మేము ఈ రోజు వరకు సంవత్సరంలో 45-50 స్కూళ్ళని కవర్ చేసినాము. జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో ఇట్లా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ రావడం అనేది వాళ్ళకి కళ ఉంటుంది, కోరిక ఉంటుంది. చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి ఇది ఒక ప్రయత్నం మాది. ఇప్పుడు మనకి ఇంట్లో కొంతమంది లాస్ట్ ఇయర్ సైన్స్ ఫేర్కి వచ్చిర్రు స్కూల్స్, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోరు. గుమ్మడిదర స్కూల్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోరు, ఇప్పుడు సెకండ్ టైం విజిట్. మా ప్రయత్నం, మేము ప్రయాస్ అనే క్లబ్తోని చిన్న ప్రయత్నం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల్ని కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళకి అవగాహన కల్పించాలనేది ఒక మా ప్రయత్నం. మొత్తంగా ఈ అవగాహన కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నంగా నిలుస్తోంది. పెద్ద కలలు కనడం తప్పు కాదని, కష్టపడి ప్రయత్నిస్తే ఐఐటి హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవడం కూడా సాధ్యమేనని విద్యార్థుల మనస్సుల్లో నాటేలా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఇది భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల నుంచి మరిన్ని ప్రతిభావంతులు దేశానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకునేలా దోహదపడుతుంది. సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. చిన్న పెద్ద కలిసి కైట్స్ ఎగరవేస్తున్నారు. డైలీ బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ తో సిటీ మొత్తం కలర్ఫుల్ గా మారింది. ఆకాశంలో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కైట్ ఫెస్టివల్ వివరాలేంటి? చూడొచ్చు, మనం ప్రజెంట్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి అయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. నిన్న స్టార్ట్ అయిన ఈ ఫెస్టివల్ రేపటితో ముగియనుంది. దీంతో చాలామంది, అంటే మధ్యాహ్నం నుంచేలే పరేడ్ గ్రౌండ్కి వేల మంది అయితే తరలి వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం గాలి తక్కువగా ఉండడం, విండ్ అంతగా లేకపోవడంతో 12 o'clock నుంచి వెళ్ళి 4:35 వరకు అయితే పెద్దగా కైట్స్ ఎగిరిన సిచ్యువేషన్ కనిపించలేదు. కానీ గత 20 minutes నుంచి వెళ్ళి మనం ఆకాశంలో చూడొచ్చు వివిధ రంగురంగుల పతంగులు కావచ్చు, వివిధ ఆకారంలో ఉన్న పతంగులు ఒక్కొక్కటి కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ అవన్నీ కూడా 20 నిమిషాల నుంచి వెళ్ళి ఎడతెరిపి లేకుండా అయితే గాల్లో ఎగురుతూనే ఉన్నాయి. ఇది నైట్ 9 గంటల వరకు కూడా ఈ షో జరగనుంది. దీంతో చాలామంది కూడా మనము విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి ఇక్కడ నీకు ఒక, అంటే సంక్రాంతి అంటే ఇలాగా ఉంటుందా అని చెప్పేసి ఒక జాతర, ఇక్కడ మినీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడే కనిపిస్తుంది. పెరడ్ గ్రౌండ్ మొత్తం కూడా కిక్కిరిసిపోయిందనే చెప్పాలి. ఓవరాల్గా అయితే మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకే దాదాపు ఒక 30 నుంచి 40 వేల మంది ఇక్కడికి వచ్చి ఉంటారని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కూడా దాదాపు ఒక 20-25 వేల మంది వరకు ఇక్కడ ఉంటారు. ఒక పక్క కల్చర్ ఈవెంట్ జరుగుతున్నాయి, ఒక పక్క స్వీట్ ఫెస్టివల్ అండ్ టెక్స్టైల్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తే, దాంతోపాటు ఇటు కైట్స్, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మల్టిపుల్కి సంబంధించి, అంటే ఒకే వేదిక పైన పలు రకాల విందు, ఇటు వినోదంతో పాటు రకరకాల, అంటే ఏదైనా షాపింగ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఫెస్టివల్ షాపింగ్ కూడా ఇక్కడే చేసుకునే విధంగా అయితే ఇక్కడ రాష్ట్ర టూరిజం శాఖ అయితే వివిధ ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. మనం చూడొచ్చు, ఇటు
19 దేశాల నుంచి వెళ్ళి దాదాపు 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా తమ పెద్ద పెద్ద కైట్స్ అంటే వివిధ ఆకారంలో ఉన్న, మనం సంక్రాంతి అంటే కైట్స్ కంపల్సరీ మనం చూస్తుంటాం ఏంటంటే స్క్వేర్ షేప్లో ఉన్న ఇక్కడ కైట్స్ మాత్రమే మనం ఎగిరేస్తుంటాం. కానీ ఇలాంటి కైట్స్ని ఓన్లీ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్ టూరిజం శాఖ చేసే వేడుకల్లో మాత్రమే ఇవి దర్శనమిస్తుంటాయి. ఇలాంటి కైట్స్ని చూసేందుకు హైదరాబాద్తో పాటు సిటీ సరౌండింగ్ ప్రాంతాలు, ఇటు షామీర్పేట కావచ్చు, అటు శంషాబాద్ కావచ్చు, లేదంటే కొంతమంది మనం ఇందాక మాట్లాడినప్పుడు నల్గొండ, వరంగల్ నుంచి కూడా ఓన్లీ కైట్ ఫెస్టివల్ చూడడానికి మధ్యాహ్నం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. కొద్దిసేపు మధ్యాహ్నం కాస్త నిరాశగా ఉన్నా కూడా సందర్శకులు ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. కైట్ ఫెస్టివల్లో వేరే కంట్రీస్తో పాటు మన ఇండియన్ అంటే మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్, రాజస్థాన్, ఇటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన కైట్ ఫ్లైయర్స్ కూడా మొత్తం ఓవరాల్గా 95 మంది కైట్ ఫ్లైయర్స్ తమ కైట్స్ని ఎగురేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గాలిలోనే ఒక 25 నుంచి 30 కైట్స్ ఎగురుతున్నాయి. పెద్ద పెద్ద మనం విజువల్స్లో చూడవచ్చు, ఒక హాలీవుడ్ సినిమాలు లేదంటే చిన్నపిల్లలు ఆడుకునే కార్టూన్ మాదిరిగా అయితే కైట్స్ ఉన్నాయి. దీంతోపాటు కూడా ఇటు స్వీట్ ఫెస్టివల్లో మొత్తం వివిధ రాష్ట్రాలు, దాంతోపాటు శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు సంబంధించిన అక్కడ ఫేమస్ స్వీట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. దీంతోపాటు కూడా ఇటు చేనేతకు సంబంధించింది వాళ్ళని ప్రోత్సహించేందుకు వాళ్ళకు కూడా సపరేట్గా అయితే స్టాల్స్ ఏర్పాటు చేసింది టూరిజం శాఖ. అందులో మన గవర్నమెంట్ సెర్పు ద్వారా కావచ్చు, శ్రీశక్తి క్యాంటీన్స్ కావచ్చు, లేదు అంటే మెప్మా వాళ్ళకి సంబంధించింది ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో డ్వాక్రా గ్రూపులు, మహిళా సంఘాలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బిజినెస్ ఉమెన్గా తీర్చిదిద్దుతున్నారో వాళ్ళకి సంబంధించిన స్టాల్స్ కూడా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ వల్ల తమ బిజినెస్ బాగా అవుతుంది, తమకు ఒక మంచి పబ్లిసిటీకి ప్లాట్ఫామ్ లభిస్తుందని చెప్పేసి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కూడా ఇటు ఒక పక్క ఇటు భాషా సాంస్కృతిక శాఖ నుంచి కూడా కల్చర్ ఈవెంట్స్ పెట్టారు. అంటే వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఈవినింగ్ 6 to 9 వరకు కంటిన్యూగా డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఇటు కూచిపూడి కావచ్చు, భరతనాట్యం ఇలాంటివి కూడా ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు కూడా ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అని. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? बहुत अच्छा है फेस्टिवल, बहुत अच्छा है. बच्चों को लेकर आ सकते नहीं, हम लास्ट 5-6 ईयर से कंटिन्यू आ रहे हैं हम लोग विथ फैमिली. आज किड्स नहीं है, वो लोग सब चार मीनार गए ना, तो हर बार बच्चों को लेकर आते हैं. 6-7 ईयर्स हो रहा है, अच्छा रहता है यहाँ पे. और లాస్ట్ 7 years నుంచి సరిగా కండక్ట్ చేస్తున్నారు, మంచిగా ఉంది, పిల్లలకి ఎంజాయ్మెంట్. అండ్ బాగా నచ్చిన ఏముంది ఈ స్వీట్ ఫెస్టివల్? బాగా నచ్చిందా? కైట్స్ బాగా నచ్చిందా? కైట్స్ బాగా నచ్చిందా? కైట్స్, ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ కైట్స్, దట్స్ వై. ఎస్, ఓకేనా సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి అండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. ఈ కైట్ ఫెస్టివల్ బాగుంటుంది ఇక్కడ. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, నేను కూడా ఎగరేస్తూ ఉంటాను. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఈ కైట్ ఫెస్టివల్ అనేది రేపు కూడా జరగనుంది. రేపు కూడా మార్నింగ్ 10 గంటల నుంచి వెళ్ళి నైట్ 9 గంటల వరకు అయితే ఈ కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఐనవోలుకు పోటెత్తి భక్తులతో అక్కడ జాతర కలర్ఫుల్ గా మారింది. తమను సల్లంగా చూడాలని స్వామివారిని మొక్కుకుంటున్నారు. ఆలయం చుట్టూ ఎటు చూసినా డప్పు చప్పుళ్లు, డమరుక మూతలతో మారుమోగుతోంది. ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని ఐలోని మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులకు దైవ దర్శనానికి అనుమతి ఇవ్వడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంతం భక్తజనంతో నిండిపోయింది. కొందరు భక్తులు గజ్జెల లాగులు ధరించి చేతిలో శరణుకోల పట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు భక్తులు పట్నం వేసేందుకు ప్రిపేర్ అయ్యారు. డమరుకం నాదాలతో ఒగ్గు పూజారులు రాగాలు ఆలపించడంతో ఆలయ ప్రాంగణం హోరెత్తిపోతోంది. మహిళలు శరీరమంతా పసుపు ధరించి డమరుకం పట్టుకొని గజ్జెల లాగులు ధరించి బోనం నెత్తిన పెట్టుకున్నారు. అందరు కలిసి ఆలయ ద్వారం ముందు నృత్యాలు చేస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. స్వామివారిని కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ గాజులు కొనుగోలు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేసేందుకు తయారు చేసిన వంటలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఐనవోలులో ముఖ్యంగా చూసినట్లయితే సంక్రాంతి నుండి ఉగాది వరకు కూడా ఈ 3 నెలలు జాతరా కాలంగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులలో ఎక్కువ శాతం 90% మంది ఈ 3 నెలల కాలంలో వచ్చి స్వామివారికి ప్రతి ఆదివారం బుధవారం వచ్చి అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటూ ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఈ పరమశివుడికి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం, తద్వారా భక్తులు లక్ష సంఖ్యలో పాల్గొని బోనము పట్నము వారి యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శించుకునేందుకు రాజకీయ నేతలు, అధికారులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు అప్పచెప్పుకున్నారు. మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్ రావును స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ సర్కార్ ఆలయాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందన్నారు. ఐనవోలు ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి 2 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సురేఖ. బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు సమర్పించిన బంగారంతో ఆభరణాలు చేయించి దేవుళ్లను ముస్తాబు చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్టయితే మేము కొన్ని రిపేర్స్ చేపించేటి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేపించుకున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్కి కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం 100% వచ్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోలు దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాను. ఐనవోలు మల్లన్న ఆలయంలో ఏర్పాట్లు బాగున్నాయన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇవాళ ఐనవోలు జాతరకు వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. మల్లన్న ధనం, ఆరోగ్యం, రాజకీయ జీవితం ఇచ్చాడని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 14 తారీఖు నాడు మేము ఐలేని మల్లన్నకు జాతరకు తప్పకుండా వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుంటాం. కొమిరెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న ఇద్దరు మల్లన్నలు మాకు కులదైవం. మేము నా పుట్టేంటికలు కూడా కొమిరెల్లినే తీసిండ్రు. అప్పటి సంది కూడా ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వచ్చి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఏ కోరికలు కోరినా పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా మాకు సహకరించాడు. ఐనవోలు జాతరలో శివశక్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ప్రతి సంక్రాంతికి వచ్చే స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు తీరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సల్లంగా సూడు స్వామి, మళ్లీ ఏడాదికి వస్తామంటూ తిరుగు ప్రయాణం పడుతున్నారు భక్తులు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సలు అందించేందుకు కొత్త బిల్డింగ్ అందుబాటులోకి రానుంది. గతంలో ఎప్పుడూ లేని అందని వైద్య సేవలు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గతేడాది ప్రభుత్వ నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఉగాదికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులను చకచకా చేయిస్తున్నారు అధికారులు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రిటికల్ కేర్ యూనిట్లను నిర్మించాలని నిర్ణయించింది. లేటెస్ట్ ఎమర్జెన్సీ వైద్య సేవలతో పాటు శస్త్రచికిత్సలు సైతం అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం గత ఏడాది శంకుస్థాపన చేశారు. 2025 ఏడాది చివరికల్లా లక్ష్యం పెట్టుకున్నా పలు కారణాలతో ఆలస్యమైంది. పెద్దాసుపత్రిలో 50 పడకలతో నిర్మిస్తున్న భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 23,75,00,000 కేటాయించగా సుమారు 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరుగుతోంది. ఖమ్మం జిల్లా ప్రజలకు నూతనంగా అందుబాటులోకి రానున్నటువంటి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ 50 పడకల ఆసుపత్రిని ఇలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చలవతోని ఇవాళ ఖమ్మం ప్రజలకు అందుబాటులోకి రానుంది. డయాలసిస్ రోగులు కానీ, యాక్సిడెంట్ కేర్ కానీ, పాయిజన్ తీసుకున్నటువంటి కేసులు కానీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాలంటేనే వాళ్ళ కుటుంబం కొలాప్స్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంతకాలం పెద్ద ఆసుపత్రిలో అత్యవసర సేవలు నామమాత్రంగానే అందేవి. యాక్సిడెంట్, పాయిజన్, పాము కాటు, ఇతర అత్యవసర సేవలకు పెద్ద ఆసుపత్రిలో అనుకున్నంత మెరుగ్గా సేవలు అందట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. వైద్య నిపుణులు, పరికరాలు నామమాత్రంగా అందుబాటులో ఉండటంతో నిరుపేదలు సైతం అత్యవసర వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి రావాలంటేనే జంకుతున్నారు. కొందరు చికిత్స పొందుతూ మృత్యువాత పడిన సంఘటనలు ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా పాము కాటు కానీ, తేలు కాటు కానీ, ఫైజన్ కేసులు కానీ, యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఆధునీకరమైనటువంటి పరికరాలతో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందున్నది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ పెట్టి ఈ యొక్క పనిని
ముందుకు సాగిస్తూ ఉన్నారు. క్రిటికల్ కేర్ భవనం అందుబాటులోకి వస్తే అందులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పడకలు 10, ఐసోలేషన్ బెడ్లు, ఎమర్జెన్సీ బెడ్లు, ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు 2, డయాలసిస్ ల్యాబ్ వంటి సౌకర్యాలు ఏర్పడనున్నాయి. దీంతో ప్రజలకు ఉండే అన్ని అనుమానాలకు చెక్ పెట్టే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక యూనిట్, ఆర్థోపెడిక్, న్యూరో సర్జన్లు, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఎనస్థీషియా వైద్యులతో పాటు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇటీవల ఆసుపత్రిలో అవసరమైన వైద్యుల నియామకం కోసం చర్యలు కూడా చేపట్టారు. పూర్తి స్థాయిలో ఈ పనులను మరింత తొందరగా పూర్తి చేసి ఇవాళ ఏదైతే క్రిటికల్ కేర్కి సంబంధించినటువంటి పాము కాట్లు కానివ్వండి, గుండెపోట్లు కానీ మరింత ఏదైతే క్రిటికల్కి సంబంధించినటువంటి వైద్యం ఉందో ఈ 50 పడకల ఆసుపత్రిలోని ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి మరింత తొందరగా ఈ యొక్క పనులను పూర్తి చేసి వైద్య శాఖకు దాన్ని అప్పగిస్తే లక్షలాది మంది నిరుపేదలకు ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్న ఉగాది పండుగకు మంత్రి తుమ్మలతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొత్త భవనాన్ని ప్రారంభించుచున్నట్లు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్.